హై గైస్, వెల్కమ్ టు క్రిక్ చాట్ విత్ వెంకటేష్. మీరు ఎస్ఆర్హెచ్ డై హార్డ్ ఫ్యాన్ కావచ్చు, వీరాభిమాని కావచ్చు, కానీ ఎప్పుడైతే ముంబై ఫస్ట్ బ్యాటింగ్ చేసి 243 బోర్డు మీద పెట్టారో ఆ స్కోర్ని ఎస్ఆర్హెచ్ చేజ్ చేస్తుందని మీరు ఆశించారా, ఊహించారా? ఐ డోంట్ థింక్ సో. ఎందుకంటే 243 ఆన్ ఎనీ గ్రౌండ్ అంత ఈజీ కాదు. అయినా సరే మీ దగ్గర ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ లాంటి ఓపెనర్స్ ఉంటే, క్లాసన్ లాంటి ఒక ఫినిషర్ ఉంటే దట్ ఈస్ వెరీ మచ్ పాసిబుల్ అని చెప్పి ఎస్ఆర్హెచ్ ప్రూవ్ చేసింది. ఈ సీజన్లో రెండోసారి 228 గతంలో 229 గతంలో కొద్ది రోజుల క్రితం చేజ్ చేశారు. అండ్ ఐ ఫాలోడ్ ఇట్ అప్ విత్ 244 చేజ్. వండర్ఫుల్, 4th హైయెస్ట్ చేజ్ ఇన్ హిస్టరీ ఆఫ్ ఐపీఎల్. సో 4 టాప్ చేజెస్లో 2 వీళ్ళవే ఉన్నాయి. సో లాస్ట్ ఇయర్ 248 అంతా చేంజ్ చేశారు అగేన్స్ట్ పంజాబ్ కింగ్స్. ఈసారి 244 చేజ్ని కంప్లీట్ చేశారు విత్ 1.2 ఓవర్స్ టు స్పేర్ అండ్ జస్ట్ 4 వికెట్స్, లాస్ ఆఫ్ 4 వికెట్స్, ఇంకా 6 వికెట్ చేతిలో ఉండగానే. వండర్ఫుల్ పర్ఫార్మెన్స్ ఫ్రమ్ సన్ రైజర్స్ హైదరాబాద్. బౌలర్స్ రన్స్ ఇచ్చి ఉండొచ్చు, బట్ పిచ్ వాజ్ వెరీ వెరీ ఈజీ. బెల్టర్ ఆఫ్ ఎ పిచ్, ప్రాబ్లీ వన్ ఆఫ్ ది మోస్ట్ బ్యాటింగ్ ఫ్రెండ్లీ పిచెస్ ఇన్ దిస్ టోర్నమెంట్ సో ఫార్. అలాంటి పిచ్ మీద ముంబై 243 చేస్తే దాన్ని చేజ్ డౌన్ చేశారు సన్ రైజర్స్ హైదరాబాద్. ఓపెనర్స్ ఇద్దరు 129 రన్స్ యాడ్ చేశారు, బాగానే ఉంది. అభిషేక్ అలా యాడ్ చేస్తారు 8.4 ఓవర్స్లో, వాళ్ళు ఆ రకంగా చెలరేగిపోతారు, అందరికీ తెలుసు. కానీ ఆ తర్వాత 3 వికెట్లు పడ్డాయి, వాళ్ళిద్దరు అవుట్ అయ్యారు అండ్ ఇషాన్ కిషన్ కూడా అవుట్ అయ్యాడు. ఆ స్టేజ్లో హెన్రీ క్లాసన్ నిలబడి 65 రన్స్ చేసి టీంని చివరి దాకా తీసుకెళ్ళాడు. దట్ ఈస్ అ గ్రేట్ నాక్. అందుకే అతనికే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు ఇచ్చారు. ట్రావిస్ హెడ్ చాలా రోజుల తర్వాత ఒక మంచి ఇన్నింగ్స్ ఆడాడు. 47 వాజ్ హైయెస్ట్ స్కోర్ బిఫోర్ దిస్. అతని టీంలో తీసేయాలి, ఎందుకు ఆడుతున్నారు, ఇంకా ఎందుకు కంటిన్యూ చేస్తున్నారు అని చెప్పి చాలామంది అన్నారు. కానీ టీం అతని మీద నమ్మకం వచ్చింది, ఎందుకంటే అతను ఇలాంటి నాక్స్ ఆడగలడు, ఇలాంటి మ్యాచ్ విన్నింగ్స్ నాక్స్ ఆడగలడు. హీ వాజ్ ది అగ్రెసర్ ఇన్ దిస్ మ్యాచ్, మరొకరు కాదు, ట్రావిస్ హెడ్ వాజ్ ది అగ్రెసర్. సో అతను ఆడిన నాక్ అలాంగ్ విత్ అభిషేక్ శర్మ, దట్ సెటిల్ ద ఇష్యూ. అండ్ ఫినిషింగ్ టచ్ ఇచ్చింది of course Henry Klaasen, but not to forget the effort of Nitish Kumar Reddy and Klaasen కలిసి 80 రన్స్ యాడ్ చేశారు. అది చాలా క్రూషియల్. అండ్ చివరిలో సలీల్ అరోరా బ్రహ్మాండాన్ని ఫినిష్ ఇచ్చాడు. అతను అడిగాడంట, ఇంకా 11 రన్స్ కావాలి విక్టరీకి, కెన్ హిట్ నౌ అని చెప్తే అప్పుడు 2 సిక్స్లు కొట్టి మ్యాచ్ గెలిపించాడు. 2 సిక్స్లో 4 కొట్టి 90th ఓవర్లో. సో ఇట్ వాజ్ అ వండర్ఫుల్ పర్ఫార్మెన్స్ బై సన్ రైజర్స్ బ్యాట్స్మెన్. నాట్ టు ఫర్గెట్ ది బౌలర్స్. యషాన్ మలింగా మరొకసారి అద్భుతమైన బౌలింగ్ చేశాడు. పర్పుల్ క్యాప్ అతని దగ్గర ఉంది. అండ్ ఇంత హెవీ రన్స్ ఉన్న మ్యాచ్లో హీస్ ఫిగర్స్ ఫర్ 4 ఓవర్స్ 29 రన్స్ అండ్ 1 వికెట్ ఆఫ్ సూర్యకుమార్ యాదవ్. అండ్ ప్యాట్ కమిన్స్ కూడా చాలా మంచి బౌలింగ్ చేశాడు. సో సన్ రైజర్స్ బౌలర్స్లో హర్ష్ దూబే లాంటి వాళ్ళు కొంత రన్స్ ఇచ్చినా కూడా, బట్ నితీష్ కుమార్ రెడ్డి గెటింగ్ రేట్ ఆఫ్ విల్ జాక్స్ వాజ్ గోయింగ్ గ్రేట్ గన్స్. అది కూడా చాలా ఇంపార్టెంట్. నితీష్ కుమార్ రెడ్డి బ్యాటింగ్లో బౌలింగ్లో కూడా చాలా కీ రోల్ ప్లే చేస్తున్నాడు. పెద్ద నాక్స్ రాకపోవచ్చు, బోల్డ్ వికెట్ రాకపోవచ్చు, కానీ కీలకమైన పర్ఫార్మెన్సెస్ అందిస్తున్నాడు. సో ఓవరాల్గా చాలా 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 సాటిస్ఫైయింగ్ పర్ఫార్మెన్స్ ఫ్రమ్ సన్ రైజర్స్. 5th కంటిన్యూస్ విన్ ఫర్ దెమ్. అండ్ ముంబైకి హ్యూజ్ డిసప్పాయింట్మెంట్. 243 రన్స్ చేసిన ఓడిపోవడం ఏంటి? వాళ్ళు మార్పులు చేశారు, చాలా మార్పులు చేశారు. విల్ జాక్స్ని మనం మార్నింగ్ కూడా మాట్లాడుకున్నాం, విల్ జాక్స్ని ఓపెన్ చేయించాలని చెప్పి, అలాగే ఓపెన్ చేయించారు. డికాక్ని కూడా పక్కన పెట్టి రికల్టన్ పట్టుకొచ్చి, రికల్టన్ 123 నాట్అవుట్ చేశాడు. అద్భుతమైన ఇన్నింగ్స్, 230 అంత స్ట్రైక్ రేట్. విల్ జాక్స్ సూపర్గా స్టార్ట్ చేశాడు, వెరీ వెరీ అగ్రెసివ్. అతని టాలెంట్ మనకు తెలుసు. మన వరల్డ్ కప్లో ఫినిషర్గా ఆడినవాడు ఇక్కడ ఓపెనర్గా ఆడిస్తే, ఎందుకంటే గతంలో ఐపీఎల్ కూడా ఓపెనర్గా నెంబర్ 3గా చూసాం మనం అతను ఆర్సీబీలో. సో అతను అద్భుతమైన స్టార్ట్ అందించాడు. అతను కూడా 200+ స్ట్రైక్ రేట్. అండ్ వాళ్ళ కెప్టెన్ హార్దిక్ పాండ్యా కూడా 200+ స్ట్రైక్ రేట్తో మంచి ఫినిషింగ్ 30 రన్స్ చేశాడు.
మిగతా వాళ్ళు ఫెయిల్ అయ్యారు కదా. సూర్యకుమార్ స్కోర్ జస్ట్ 5 రన్స్. సో నమందీర్ 20-25 చేశాడు, చాలా తక్కువ స్ట్రైక్ రేట్. తిలక్ వర్మ లేట్గా పంపించారు, అది 5 బాల్స్లో 7 రన్స్ చేశాడంటే అతను ఎక్కువ బాల్స్ దొరకలేదు అతనికి. సో ముంబై ఆ వికెట్ పైన 243 చేశారు. దట్ లుక్డ్ ఎనఫ్. 243 చేస్తే 9 out of 10 టైమ్స్, 9.5 out of 10 టైమ్స్ మీరు గెలుస్తారు, అంతే కదా. కానీ ఎస్ఆర్హెచ్ హ్యాడ్ అదర్ థింగ్స్. పవర్ ప్లేలో 92 రన్స్ చేశారు. ముంబై పవర్ ప్లేలో 48 రన్స్ చేశారు వాళ్ళు. వీళ్ళు 92 రన్స్ చేశారు, ఇద్దరికిద్దరు. బుమ్రా బౌలింగ్లో రెచ్చిపోయారు. బుమ్రా ఫస్ట్ ఓవర్ ఐ థింక్ వెంట్ ఫర్ 14 రన్స్, అభిషేక్ 6 కొట్టాడు. సెకండ్ ఓవర్లో 18 రన్స్ వచ్చిన బుమ్రా ఓవర్లో. విల్ జాక్స్ ఆఫ్ స్పిన్నర్ అగేన్స్ట్ దీస్ లెఫ్ట్ హ్యాండర్స్, అది కదా ఒక ఫార్ములా మ్యాచ్అప్. 19 రన్స్ బాధేశారు ఇద్దరు కలిసి. అలా గజన్ఫర్ బౌలింగ్లో రన్స్ కొట్టారు, ట్రెంట్ బౌల్ట్ బౌలింగ్లో రన్స్ కొట్టారు. సో 98 రన్స్ ఎప్పుడైతే పవర్ ప్లేలో చేశారు వీళ్ళిద్దరూ, అక్కడ ఒక బ్రహ్మాండమైన బేస్ క్రియేట్ అయింది. ట్రావిస్ షేక్ ఎంత ఇంపార్టెంట్ ఈ టీంకి, ఎలాంటి స్టార్ట్స్ అందిస్తారనేది మరొకసారి ప్రూవ్ అయింది. వాళ్ళిద్దరు కలిసి 98 రన్స్ ఎప్పుడైతే యాడ్ చేశారో, సో ఎస్ఆర్హెచ్ ఈజీగా గెలుస్తుంది అనిపించింది. మీకు 8 ఓవర్ మార్క్ దగ్గర ఐ థింక్ ది రన్ రేట్ వాజ్ 15-16 రన్స్ పర్ ఓవర్. సో మీకు అవసరమైన రన్ రేట్ అంటే చాలా ముందు ఉన్నారు. కానీ 9th ఓవర్లో వికెట్లు పడ్డాయి. అల్లా గజన్ఫర్ గాట్ రీడ్ ఆఫ్ బోత్ అభిషేక్ శర్మ అండ్ ఇషాన్ కిషన్. గజన్ఫర్ అదే అభిషేక్ మరొక పెద్ద షాట్ కొట్టుబడి అవుట్ అయ్యాడు. ఇషాన్ కిషన్ అతని లైన్ పికప్ చేయలేదు. లోపలికి బయటకు వస్తా అనుకున్నాడు, బాల్ లోపలికి వచ్చింది అండ్ ఇన్సైడ్ ఎడ్జ్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు, 0కి అవుట్ అయ్యాడు. సో వరుసగా 2 వికెట్లు 2 బాల్స్లో పడ్డాయి 9th ఓవర్లో గజన్ఫర్ బౌలింగ్లో. నెక్స్ట్ ఓవర్లో హార్దిక్ పాండ్యా గాట్ రీడ్ ఆఫ్ ట్రావిస్ హెడ్. సో ఎప్పుడైతే 4 రన్స్ తేడాతో 129 ఫర్ నో లాస్ నుంచి 133 ఫర్ 3 అయిపోయిందో, అక్కడ ఆల్మోస్ట్ మ్యాచ్ ముగిసిపోయింది అనుకున్నాము. ఎందుకంటే వెన్ యూఆర్ చేజింగ్ సచ్ ఏ హ్యూజ్ టోటల్ 243, వరుసగా 3 వికెట్లు పడ్డాయంటే కోలుకోవడం కష్టం. కానీ నితీష్ అండ్ క్లాసన్ హ్యాడ్ అదర్ ఐడియాస్. క్లాసన్ స్పిన్ ఎంత బాగా ఆడతాడు, మిడిల్ ఓవర్స్లో ఎంత బాగా ఆడతాడని మొదటిసారి ప్రూవ్ చేశాడు. ఈ సీజన్లో సూపర్ ఫామ్లో ఉన్నాడు. అతను ఏం చెప్పాడంటే మ్యాచ్ తర్వాత, నాకు కొంచెం షోల్డర్లో ప్రాబ్లం ఉంది, కౌ కార్నర్ అంటే డీప్ మిడ్ వికెట్ వైపు పెద్దగా షాట్లు కొట్టలేకపోతున్నా, దానికి హీ మేడ్ అప్ విత్ అదర్ షాట్స్. సో తనకున్న ఇబ్బందిని ధైర్యంగా ఎదుర్కొని దాన్ని మేకప్ చేయడం. నితీష్ కుమార్ రెడ్డి చేసిన 21 రన్సే, కానీ ఆ పార్ట్నర్షిప్ చాలా క్రూషియల్ వాళ్ళిద్దరి మధ్య. అంటే ఎప్పుడైతే వరుసగా 3 వికెట్లు పడ్డాయో ఆ తర్వాత దే నీడెడ్ ఏ పార్ట్నర్షిప్. అండ్ క్లాసన్ వాజ్ ది అగ్రెసర్ అండ్ నితీష్ జస్ట్ సెకండ్ ఫిడిల్. ఆ రకంగా నితీష్ కుమార్ రెడ్డి ఇన్నింగ్స్ చాలా చాలా ఇంపార్టెంట్. సో నితీష్ అవుట్ అయిన తర్వాత సలీల్ అరోరా కూడా అతను బిగ్ హిట్టింగ్ చేయడం. సో టీంకి బ్రహ్మాండంగా బ్రహ్మాండంగా సెట్ అయింది. ప్యాట్ కమిన్స్ రావడంతో వరుసగా 2వ విజయం. ఓవరాల్గా 5 కంటిన్యూస్ విన్స్. సో ఇది చాలా కాన్ఫిడెన్స్ ఇస్తుంది టీంకి, చాలా చాలా కాన్ఫిడెన్స్ ఇస్తుంది. వాళ్ళు ఎవరు అనుకోలేదు ఈ టీం ఇంత బాగా, అంటే 243 గతంలో చేసిన చేజ్ కంటే కూడా అద్భుతమైన చేజ్ చేయడం. అండ్ ఓవరాల్గా ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్. అంటే క్యాచ్లు వదిలేయడం కూడా ముంబైకి ఇబ్బంది పెట్టింది. ఎందుకంటే ఐ థింక్ 3rd ఓవర్లోనూ అప్పటికి ఇంకా 10 రన్స్ కూడా చేయలేదు ట్రావిస్ హెడ్. నమందీర్ ఒక క్యాచ్ వదిలేశాడు. డిఫికల్ట్ ఛాన్స్ ఎందుకంటే చాలా హైగా వెళ్ళింది. దాన్ని బౌండరీలో ఎగిరి టైమింగ్ ఆఫ్ ది జంగ్ ఇంపార్టెంట్. అప్పుడు అతను దాన్ని అందుకోలేకపోయాడు. నమందీర్ ఈజ్ అ వెరీ గుడ్ ఫీల్డర్. ఓవరాల్గా ఒక 2 క్యాచ్లు డ్రాప్ చేశారు వాళ్ళు. రన్అవుట్ ఛాన్సెస్ కూడా ఒక 2 మిస్ అయ్యారు. బట్ ఓవరాల్గా ఫీల్డింగ్ ల్యాప్సెస్, బౌలింగ్లో కూడా బుమ్రా మరొకసారి ఇన్ఎఫెక్టివ్గా ఉండడం. ట్రెంట్ బౌల్ట్ తీసుకొచ్చారు మళ్ళీ, ట్రెంట్ బౌల్ట్ పెద్దగా పర్ఫామ్ చేయలేకపోవడం. అశ్విని కుమార్ వెంట్ ఫర్ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ రన్స్. సో ఏ రకంగా చూసుకున్నా కూడా చాలా డిసప్పాయింటింగ్ ఫర్ ముంబై ఇండియన్స్. వాళ్ళు ఈ స్టేజ్ నుంచి కోలుకోవడం చాలా కష్టం. బట్ సన్ రైజర్స్ హైదరాబాద్ మాత్రం వరుసగా 5 మ్యాచ్లు గెలిచి చాలా చాలా ఇంప్రెసివ్గా, అంటే స్టార్టింగ్లో వరుసగా 3 మ్యాచ్లు ఓడిపోయిన వాళ్ళు తర్వాత బ్రహ్మాండంగా పుంజుకున్నారు.
ట్రావిస్ షేక్ ఫామ్ అంటే మొన్నటిదాకా అభిషేక్ ఫామ్లో ఉన్నాడు, ఇప్పుడైతే ట్రావిస్ హెడ్ కూడా ఫామ్లోకి వచ్చాడు, క్లాస్ అండ్ ఫినిషింగ్ ఇస్తున్నాడు. ఈ టీమ్ లుకింగ్ రియల్లీ రియల్లీ గుడ్ ఏమంటారు.